హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు భోగి కదా, అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఏంటంటే వ్లాగ్, ఈరోజు పూజ వీడియో అండి. జస్ట్ నేను పూజ అలా చేసుకున్నాను. నేను మార్నింగ్ లెగిసి ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో మార్నింగ్ అందరం లెగిసి స్నానాలన్నీ చేసేసి పూజ అనేది చేసేసుకున్నానండి. ఈరోజు భోగి కదా, భోగి రోజున పిల్లలందరికీ భోగిపళ్ళు పోస్తారు కదండీ. సో మా ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మేము పోస్తున్నాము. సో దీనికి సంబంధించిన ఒక కథ ఉంటుంది. అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు కానీ దీనికి చిన్న షార్ట్‌గా ఒక స్టోరీ అనేది ఉంటుంది. మీకు కావాలంటే చెప్పండి. నేను దానికి సంబంధించింది ఒక వీడియో చేస్తాను. అసలు భోగిపళ్ళు ఎందుకు పోయాలి? దీనికి ఈరోజే ఎందుకు పోయాలి అనేది నేను మీకు చెప్తాను. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ఎందుకంటే ఒక 1 ఇయర్ లోపు పిల్లలు, లేదంటే ఒక 2 ఇయర్స్, 1 ఇయర్ కాదులెండి, ఒక 2 ఇయర్స్ పిల్లల వరకు ఉంటారు కదా! వాళ్ళకి మాడనేది ఇంకా పూడదు. ఇంకా చాలా శుద్ధిమెత్తంగా, స్మూత్‌గా ఉంటుంది. సో వాటిని ఏమంటారంటే బ్రహ్మరంధ్రం అంటారు. ఆ రంధ్రం అనేది క్లోజ్ అవ్వడం కోసం ఈ బదరీ పళ్ళతో భోగి పళ్ళు అంటారు వీటిని. సో వీటితో భోగి పళ్ళు అనేది పోస్తారండి. ఆ భోగి పళ్ళు పోయడం వల్ల తేజస్సు, జ్ఞానం అనేది కలుగుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే తప్పకుండా పోయండి మర్చిపోకుండా. ఎందుకంటే ఇది పిల్లలకి చాలా మంచిది. యూట్యూబ్‌లో ఇదే నాది ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియో ఎట్లా వచ్చింది ఏంటో అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే నాకు తెలియదు కదా! ఇది ఫస్ట్ టైం కదా! ఎట్లా చేశాను ఏంటి అనేది చాలా టెన్షన్‌గా ఉంది. సో మీరే చెప్పండి, ఎట్లా ఉంది? నా వాయిస్ ఎట్లా ఉంది? నేను బాగా చేస్తానా లేదా మీకు? నచ్చిందా? నచ్చలేదా? అనేది చెప్పండి. నిజంగా ఈ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు వీడియో తీసేంత వరకు నాకు తెలీదండి. వీడియో తీయడం ఒక ఎత్తు, దాన్ని ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక ఎత్తు, థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం ఒక ఎత్తు, అప్‌లోడ్ చేయడం ఒక ఎత్తు. ఇట్లా చూసుకుంటే చాలా వరకు అమ్మో! నేను ఫస్ట్ టైం కదా! ఇవన్నీ చాలా ఈజీ అనుకున్నాను ఒకప్పుడు. కానీ చేసే వరకు నాకు తెలీదండి ఇంత కష్టంగా ఉంటుందని చెప్పి. సో వాయిస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఇస్తుంటారు. అది ఎట్లనో నాకు తెలీదు కానీ బుక్ మీద కూడా రాసుకోకుండా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మరి వాళ్ళకి అలవాటయిపోయి ఉండేది కాబట్టి వాళ్ళు ఇంకా నాకంటే ఫాస్ట్‌గా వాయిస్ అనేది ఇస్తూ ఉంటారు. అసలు వాళ్ళకి అంత సడన్‌గా వాయిస్ అనేది ఎట్లా వస్తుందో, ఆ మైండ్‌లో ఆలోచన ఎలా వస్తుందని నాకు తెలియట్లేదు గానీ, అమ్మో! క్రియేట్ చేయాలంటే చాలా కష్టమండి కాంటెంట్. నిజంగా వాళ్ళకి చాలా ఓపిక అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మీకు కూడా హారతి ఇస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి. ఈ భోగి సందర్భంగా నేను నా యూట్యూబ్ ఛానల్‌లో లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలి? ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయో మాకు కామెంట్ చేసి చెప్తే గనక నేను నెక్స్ట్ అప్‌లోడ్ చేసే వీడియో అలాంటిదే చేసి పెడతాను. అలాగే నా వాయిస్ ఎలా ఉన్నా మర్చిపోండి. ఎందుకంటే నాకు వాయిస్ ఓవర్ ఇదే కదా ఫస్ట్ టైము. ఎట్లా ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. నా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాను. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. సో, ఇక్కడొచ్చేసి మా కృష్ణుడండి. నేను చెప్పాను కదా నిన్నటి షార్ట్ వీడియోలో చిన్న కార్నర్‌ని ఇట్లాగా సెటప్ చేశాననమాట. కృష్ణుడు విగ్రహం పెట్టేసి. ఈ ఇది మా హౌస్ అండి. సో నా పూజ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా నా పూజ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇంకా మీకు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.